సాధారణంగా మనం రోజు న్యూస్ ఛానల్లో వాతావరణం వార్తలు చెప్తున్న యాంకర్లను చూస్తూ ఉంటాం. కానీ లైవ్ న్యూస్ టెలికాస్ట్ జరుగుతుండగా ఒక వెదర్ రిపోర్టర్కి అనుకోకుండా టెలిపతిక్ అండ్ మైండ్ పవర్స్ వచ్చి తను ఎప్పుడు నేర్చుకొని విదేశీ భాషల్లో ఏలియన్స్ సందేశాన్ని గాల్లో మాట్లాడుతుంటే దాంతోపాటు విశ్వంలో మనం ఒంటరిగా లేము, మన మధ్యలోనే ఏలియన్స్ ఉన్నారనే పక్కా ప్రూఫ్స్తో ఒక సైబర్ ఎక్స్పర్ట్ గవర్నమెంట్ రహస్యాలను లీక్ చేయటానికి వస్తే ఆ నిజాలన్నీ ప్రపంచానికి తెలిస్తే జనాలు పానిక్ అవుతారని అంతరిక్ష రహస్యాలను తొక్కి పెడుతున్న కరప్టెడ్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ల నుండి పారిపోతూ ఆ ఇద్దరు ప్రపంచానికి ఆ నిజాన్ని ఎలా వెల్లడించారు? ఎస్, హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ విజువల్ మ్యాజిక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన అల్టిమేట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లరే డిస్క్లోజర్ డే. ఇందులో మన ఎమిలీ బ్లంట్ మార్గారెట్ గా తన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, జోషువా కానర్ గ్రిప్పింగ్ రోల్లో జీవించాడనే చెప్పాలి. మరి ప్రపంచాన్ని మార్చేసిన ఆ డిస్క్లోజర్ డే రోజు ఏం జరిగిందో ఈ రోజు మనం తెలుసుకుందాం. కథ వార్డెక్స్ కార్పొరేషన్ అనే అతిపెద్ద యుఎస్ ప్రభుత్వ సీక్రెట్ కాంట్రాక్టర్ సంస్థలో మొదలవుతుంది. అక్కడ పనిచేసే సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డానియల్ కెల్నర్ ప్రభుత్వం దాదాపు 80 ఏళ్లుగా భూమిపై ఏలియన్స్ ఉన్నాయనే సత్యాన్ని దాచిపెడుతోందని తెలుసుకొని ఆ ప్రూఫ్స్ తీసుకొని పారిపోతాడు. మరోవైపు కాన్సాస్ సిటీలో వెదర్ రిపోర్టర్ గా పనిచేసే మార్గారెట్ ఫెయిర్ చైల్డ్ ఇంట్లోకి అనుకోకుండా ఒక ఎర్రటి పక్షి రావటంతో ఆమెలో వింతైన సైకిక్ శక్తులు మేల్కొంటాయి. అదే రోజు లైవ్ టీవీ వెదర్ ప్రసారంలో మార్గారెట్ ఊహించని విధంగా గాల్లో తేలిపోతూ వింతైన ఏలియన్ భాషలను మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇక మార్గారెట్ లైవ్ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. వార్డెక్స్ సీఈఓ నోహ్ స్కాన్లేన్ తన రహస్యాలు బయటపడకుండా డానియల్ మరియు మార్గారెట్లను చంపడానికి తన ఏజెంట్లను పంపుతాడు. డానియల్ ఎల్ఐసి ఆధారాలతో పారిపోతూ మార్గారెట్ ని కలుస్తాడు. మార్గారెట్ కి వచ్చిన శక్తులు ఆ ఏలియన్స్ పంపిన సంకేతమేనని, అవి మానవాళికి వినాశనం కాదని, ఒక కొత్త నిజాన్ని చెప్పడానికి వచ్చాయని డానియల్ ఆమెకు వివరిస్తాడు. మార్గరెట్ మరియు డానియల్ ఇద్దరు కలిసి ఈ గ్రహాంతరవాసుల నిజమైన వీడియోలను ప్రపంచానికి టెలికాస్ట్ చేయడానికి ఒక గ్లోబల్ శాటిలైట్ స్టేషన్ వైపు బయలుదేరతారు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ లో విలన్ నోహ్ మనుషులు వీరిపై దాడి చేసి డానియల్ తెచ్చిన మెయిన్ ఏలియన్ డివైస్ ను లాక్కుంటారు. డానియల్ తీవ్రంగా గాయపడగా మార్గరెట్ తన సైకిక్ మైండ్ పవర్స్ ని ఉపయోగించి వారి బారి నుండి తప్పించుకొని ఒక రహస్య చర్చిలో దాక్కునే ఇంటెన్స్ అండ్ గూస్ బంప్స్ యాక్షన్ సీన్స్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా స్పిల్బర్గ్ మార్క్ విజువల్స్ అలాగే నార్త్ కొరియా అండ్ వరల్డ్ వార్ టెన్షన్స్, కార్ చేజింగ్లతో సాగుతుంది. మార్గరెట్ తన మైండ్ పవర్ తో ప్రభుత్వ ఏజెంట్లను ఎదుర్కొంటూనే వార్డెక్స్ లోని హెడ్ విల్సన్ సాయంతో నేరుగా గ్లోబల్ లైవ్ శాటిలైట్ హ్యాకింగ్ కి ప్లాన్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలకు ఒకేసారి టీవీలు, ఫోన్లలో ఈ ఏలియన్ నిజం టెలికాస్ట్ అవబోతుందనే సస్పెన్స్ పీక్స్ కి వెళ్తుంది. ఆఖరి క్లైమాక్స్ లో మార్గరెట్ మరియు డానియల్స్ విలన్ల సెక్యూరిటీ నెట్వర్క్ ని దాటుకొని లైవ్ బ్రాడ్కాస్ట్ ని స్టార్ట్ చేస్తారు. భూమిపై దశాబ్దాలుగా ఉన్న ఏలియన్స్ లైఫ్ ఫార్మ్స్ ఒరిజినల్ ఫుటేజ్ ని ప్రపంచమంతటా ప్లే అవుతుంది. ఇక విలన్ నోహ్ ప్లాన్స్ అన్ని పటాపంచలవుతాయి. ఇక మానవాళి అంతా ఏలియన్స్ ఉనికిని చూసి షాక్ అవడంతో పాటు మనం విశ్వంలో ఒంటరిగా లేము అనే ఒక సరికొత్త మార్పుతో ప్రపంచం ఆ నిజాన్ని అంగీకరిస్తుంది. మార్గరెట్ అండ్ డానియల్స్ శాంతియుతంగా ఆకాశం వైపు చూస్తుండటంతో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన డిస్క్లోజర్ డే ఫుల్ డీటెయిల్స్. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.